హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, మనకి ఏపీపీఎస్సీ ఎఫ్బీఓ ఏబీఓ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ ఏంటంటే ఇవాళ లాంచ్ చేస్తున్నాం కాబట్టి 50% డిస్కౌంట్ అనేది ఈరోజు రేపు ఈ టెస్ట్ సిరీస్ పైన ఉంటుంది. 2 days ఈ ఆఫర్ అనేది అప్లికబుల్ అండి. ఓకే, ఇక్కడ మీరు కింద డిస్క్రిప్షన్లో సర్కార్ నౌకరీ బై సరిత యాప్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసి ప్లే స్టోర్ నుంచి యాప్లో మీకు సర్చ్లో ఎఫ్బీఓ ఎఫ్ఎస్ఓ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అని సెర్చ్ చేస్తే కనుక మీకు ఒక ఫోల్డర్ వస్తుంది. ఈ ఫోల్డర్లో 62% ఆఫ్ ఉంది మనకి ఇవాళ. 450 రూపీస్కి ఈ టెస్ట్ సిరీస్ పేపర్ 1 పేపర్ 2 రెండు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఓకే, అయితే ఇందులో మనకి పేపర్ 1 పేపర్ 2 తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ రెండు ఉంటాయండి. అండ్ వీటి పీడిఎఫ్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు పేపర్ 1కి వెళ్తే పేపర్ 1లో మీకు ఎస్ఎన్టీ ఎకాలజీ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 6 టెస్టులు ఉంటాయి. అండ్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ 3 టెస్ట్, ఏపీ హిస్టరీ 11 టెస్టులు ఉన్నాయి. జనరల్ సైన్స్, ఏపీ ఎకానమీ, క్వాంట్ మెంటల్ ఎబిలిటీ, ఏపీ జోగ్రఫీ, నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఏపీ కరెంట్ అఫైర్స్, ఇండియన్ ఎకానమీ. ఓకే, ఇవన్నీ అంటే పేపర్ 1లో మనకి జనరల్ స్టడీస్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేసాం. యాక్చువల్లీ మీకు ప్రిలిమ్స్లో నేను టెస్ట్ సిరీస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పార్ట్ ఏ పార్ట్ బి అని 2 పార్ట్స్గా డివైడ్ చేసి పార్ట్ ఏ 75 మార్క్స్కి అన్నీ కలిపి, పార్ట్ బి 75 మార్క్స్కి అన్నీ కలిపి అలా ఇచ్చాం. ఓకే, అది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ మెయిన్స్కి సబ్జెక్ట్ వైజ్ ఇస్తున్నాను నేను. ఎందుకు ఇక్కడ మెయిన్స్కి సబ్జెక్ట్ వైజ్ ఇస్తున్నానంటే మీరు సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఆ సబ్జెక్ట్ సంబంధించి నంబర్ ఆఫ్ వెరైటీ క్వశ్చన్స్ అనేవి మీకు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్ అది. బట్ మెయిన్స్ అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఇంపార్టెంట్. మీ జాబ్ డిసైడ్ చేసే ఎగ్జామ్ కాబట్టి మెయిన్స్ దీని స్కోర్ని బేస్ చేసుకునే మీకు జాబ్ వస్తుందా రాదా. ఈవెన్ నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి 0.34 మార్క్స్ వేరియేషన్తో కూడా జాబ్ మిస్ అవుతుంది. అదంతా కన్సిడర్ చేసి సబ్జెక్ట్ వైజ్ మీకు అనాలసిస్ అవుతుంది అనేసి, సబ్జెక్ట్ వైజ్ రివిజన్ అవుతుంది అనేసి నేను మెయిన్స్ ఏమో ఇలా ప్లాన్ చేశాం యాక్చువల్లీ. దీంట్లో మీకు ఏపీ హిస్టరీలో ఒక టెస్ట్ అనేది మీకు అన్లాక్ చేసి పెట్టాను. ఇది పే చేయకపోయినా ఎవరికైనా ఫ్రీ టెస్ట్ అనమాట ఇది. అందరూ కూడా ఒక పేపర్ రాసి చూడండి. ఓకేనా, ఏపీ హిస్టరీలో టాపిక్ ఏది అని అంటే ఫస్ట్ వచ్చేసి ఈస్టర్న్ చాళుక్యస్ అండ్ ఆర్కియలాజికల్ సోర్స్ ఆఫ్ ఏపీ హిస్టరీ ఉంది కదా. ఇది మనకి ఫ్రీ చేశానండి. అంటే ఇది ఎవరైనా సరే ఈ టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. ఒక టెస్ట్ ఫ్రీగా ఇచ్చాను. అండ్ అట్ ది సేమ్ టైం యాక్చువల్లీ చెప్పాలంటే ఏపీ హిస్టరీలో ఇవన్నీ కూడా మీరు ఫ్రీగానే అటెంప్ట్ చేయొచ్చు 11 టెస్ట్లు. ఎందుకంటే నేను ఇక్కడే అన్లాక్ చేశాను, మరి స్పెసిఫిక్గా టెస్ట్ బై టెస్ట్ ఏం అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే అన్లాక్ చేసాం కాబట్టి ఏపీ హిస్టరీ అనేది ఎవరైనా సరే ఫ్రీగా రాసుకోవచ్చు. ఓకేనా, అది జస్ట్ మీకు ఏంటి అని అంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి క్వశ్చన్స్ డెప్త్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఏపీ హిస్టరీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇది చాలా తక్కువ చోట్ల మనకి సబ్జెక్ట్ దొరుకుతూ ఉంటుంది కాబట్టి మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశం. దట్ ఈస్ లైక్ పార్ట్ ఏ. అండ్ పార్ట్ బికి వస్తే పార్ట్ బిలో చూడండి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, ఈ టాపిక్ ఫస్ట్ టాపిక్ ఉంది. ఈ టెస్ట్ సిరీస్, ఈ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేవి లాంచ్ చేశాము. ఇదేంటంటే మీకు పీడిఎఫ్ కాదు, ఎగ్జామ్ మీరు రాయాలి. ఓకే, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా కింద ఉంటుంది. క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే అది రైట్ ఆర్ రాంగా, రైట్ ఆన్సర్ ఏది, దాని కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది మీకు. అట్ ది సేమ్ టైం పేపర్ 2లో మనకి ఇంకా టెస్ట్లు అప్లోడ్ అవ్వాలండి. బయాలజీ, ఎన్విరాన్మెంట్, ఓకే, సోలార్ ఎనర్జీ, ఇవన్నీ కెమిస్ట్రీకి సంబంధించి పేపర్ 2లో ఇంకా యాడ్ అవ్వాలి. వితిన్ ఎల్లుండికి మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోతాయి. యాడ్ అవుతూ ఉన్నాయి 1 by 1. ఈలోపు ఎవరైనా టెస్ట్ సిరీస్ రాయాలి అని అంటే పేపర్ 1 మొత్తం రాసేసేయండి. మీరు రాసేసేలోపు పేపర్ 2 కూడా అయిపోతాయి, అప్లోడ్ చేసేస్తాను. అప్పుడు మీరు పేపర్ 2 కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, అట్ ది సేమ్ టైం
ఓన్లీ పేపర్ 2 ఎవరికైనా కావాలి టెస్ట్ సిరీస్ అని అంటే 2 days ఆగాలి వాళ్ళు. సో 2 days తర్వాత పేపర్ 2 మొత్తము అనేది ఇందులో వస్తుంది. సో కాకపోతే ఈరోజు రేపు ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో 450 రూపీస్కి మీకు ఈ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్తో పాటే అవైలబుల్ ఉంటుంది. ఇంకా టెస్ట్ సిరీస్ ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడితే, సో కంపల్సరీ టెస్ట్ సిరీస్ అనేది రాయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మనం ఏదో సిలబస్ చదివేస్తాం, ఓకే, సిలబస్లో ఏమి ఇచ్చారో ఆ టాపిక్స్ అన్నీ కవర్ చేసేస్తాం, అందరూ చదివే ఎగ్జామ్కి పోతారండి. కాకపోతే కొంతమందికే జాబ్ ఎందుకు వస్తుంది, సెలెక్టెడ్ పీపుల్ ఎవరు అని అంటే, బికాస్ కాన్సెప్ట్ మీరు ఏదైతే చదువుతారో ఏదో స్టోరీ లాగా మనం చదువుతాం కానీ, బట్ ఆ పర్టికులర్ కాన్సెప్ట్లో ఏ పాయింట్స్ మీద క్వశ్చన్ రేజ్ అవుతుంది, ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ అది తెలుసుకునే అంత మెచ్యూరిటీ ఉండాలి. ఓకే, సో అందుకే అలా తెలియాలంటే ఏం చేయాలి అని అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు టెస్ట్ సిరీస్ అప్లోడ్ చేసేటప్పుడు మేము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేస్తాం. ఓకే, ఇంతకుముందు డిఫరెంట్ ఏపీపీఎస్సి టీజీపీఎస్సిలో డిఫరెంట్ మనకి ఎగ్జామ్స్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వీటన్నిటిలో కూడా జిఎస్కి సంబంధించి పర్టికులర్ ఇప్పుడు ఏపీ హిస్టరీ ఉంది, ఇంతకుముందు ఏపీపీఎస్సి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1లో కానీ ఏపీపీఎస్సిలో ఎస్ఐ కానిస్టేబుల్స్లో కానీ ఆ ఎగ్జామ్స్ అన్నిటిని రెఫర్ చేసి సో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటి అని అవన్నీ కన్సిడర్ చేసి మీకు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఎవ్రీ మార్క్ కూడా ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్. ఇది జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో 16,000 మెంబర్స్ని మెయిన్స్కి సెలెక్ట్ చేశారు కాబట్టి సో ఆల్మోస్ట్ మీకు రేషియో అనేది ఎక్కువే ఉంది, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. సో కాబట్టి డోంట్ నెగ్లెక్ట్. టెస్ట్ సిరీస్ ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో అలా రాయడం వల్ల ఏమవుతుందంటే అది కూడా ఒక సైకలాజికల్ ఫీలింగ్. సో మెయిన్స్ ఎగ్జామ్లో ఒకేసారి వెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమవుతుంది అని అంటే లైక్ యూనో ఫస్ట్ టైం ఎవరైనా ఎగ్జామ్ రాస్తే షివరింగ్ అవ్వడం, లేకపోతే ఏదో క్వశ్చన్ తెలిసే ఉంటుంది బట్ ఆన్సర్ అదా ఇదాని కన్ఫ్యూజన్స్ ఇలాంటివన్నీ ఏం రాకుండా ఉండాలంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తే కనుక మెయిన్స్కి ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, రోజు రాసే ఎగ్జామే కదా అని చెప్పి ఫ్లోలో రాసేస్తారు అలాగా. ఓకే, ఎందుకంటే మైండ్ సెట్ కూడా మీ మైండ్ సెట్, మీ కాన్సన్ట్రేషన్, ఎగ్జామినేషన్ సెంటర్లో మీ అపీరెన్స్, మీరు మైండ్ ఎంత ఫోకస్ చేస్తారో దాన్ని బేస్ చేసి కూడా మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని కరెక్ట్ ఆన్సర్స్ని పిక్ చేసే స్టామినా అనేది మీకు పెరుగుతుంది. ఓకేనా, సో దాన్ని బేస్ చేసుకొని అండ్ ఇంకో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయాలి అంటే స్టార్టింగ్ మీరు సిలబస్ అంతా కవర్ చేయకుండా సగం సిలబస్ చదివేసి టెస్ట్ సిరీస్ ఎప్పుడు రాయొద్దు. సో ఇప్పుడు ఏపీ హిస్టరీ మీరు టెస్ట్ సిరీస్ రాయాలి అని అనుకుంటున్నారు అని అనుకోండి. సో ఇప్పుడు ఏపీ హిస్టరీ కానీ లేదా పాలిటీ కానీ నువ్వు టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలి అంటే ఏపీ హిస్టరీ కంటెంట్ మొత్తం నువ్వు చదివేయాలి. సబ్జెక్ట్ అంతా చదివేసి అబ్బా నాకు మొత్తం సబ్జెక్ట్ వచ్చేసింది, నేను మొత్తం చదివేసిన, ఇక ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ సబ్జెక్టు మీద నేను అటెంప్ట్ చేసేస్తాను అని నువ్వు ఎప్పుడైతే రెడీగా ఉంటావో అప్పుడు నువ్వు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. అప్పుడు అందులో నువ్వు ఎన్ని చేయగలుగుతున్నావు, ఎన్ని చేయలేకపోతున్నావు. మొత్తం చదివేసావు కదా, ఏమైనా చేయలేని ఉంటే ఎందుకు చేయలేకపోతున్నావు, ఇంత మొత్తం చదివేసావు కదా అంటే ఆ పర్టికులర్ పాయింట్ నువ్వు మిస్ చేసావా, లేకపోతే క్వశ్చన్ ప్యాటర్న్ అలా ఉండేసరికి నువ్వు కనిపెట్టలేకపోతున్నావా, దాని గురించి నీకు కంప్లీట్ ఐడియా ఇంకా రాలేదా, మరి ఎలా ఏంటి, అలాంటి క్వశ్చన్ వస్తే ఏం చేయాలి. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. సగం చదివి రాస్తే డీమోటివేట్ అయిపోతారు. మీరు క్వశ్చన్ చదివేటప్పుడు రాలేదనుకో, అరే నాకు ఇది కూడా రావట్లేదు అది కూడా రావట్లేదు అనే నెగిటివ్ ఎనర్జీ, డీమోటివేట్ అనేది ఎక్కువ అయిపోతారు. సో కాబట్టి ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా పర్చేస్ చేసేసి ఇమ్మీడియట్గా రాసేయమని నేనేం చెప్పట్లేదు. నేను అవైలబిలిటీ గురించి మాత్రం నేను మీకు చెప్తున్నాను. మీకు మొత్తం అయిపోయిన తర్వాతనే, ఓకేనా, మొత్తం చదివేసిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు రాయండి. మీకు ఈ వ్యాలిడిటీ ఎగ్జామ్ వరకు ఉంటుంది. మీకు వ్యాలిడిటీ ఏం పర్లేదు, ఈరోజు కొన్నా రేపు కొన్నా మీరు, ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి ఈరోజు కొనేసినా కూడా, కానీ మీరు రాయడం మాత్రం మీ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రాయాలి. ఓకే, ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి కొనేసి పెట్టుకోవాలి. ఇంకెలాగో మనకి టిల్ ఎగ్జామ్ వరకు ఇవి అవైలబుల్గా ఉంటాయి. ఇంకా
కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ నేను ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో కాబట్టి మీరు అది మొత్తం ఫాలో అవుతూ చదువుకోవాలి. ఓకేనా? సో పేపర్ 2 తొందరలో ఎల్లుండికి కంప్లీట్ అయిపోతుందండి. అండ్ ఓన్లీ పేపర్ 2 కావాలి అంటే అది ఓన్లీ పేపర్ 2 టెస్ట్ సిరీస్ నేను మళ్ళీ సపరేట్ చేస్తాను. సో అప్పుడు మళ్ళీ నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ అండ్ యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని అలర్ట్గా ఉండండి. ఓకేనా? ఇంకా సో యాజ్ యూజువల్ మనకి యాప్లో ఈ FBO కోర్సెస్, మెయిన్స్ కోర్సెస్, ఓకే, సో చాలామంది ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు. సో FBO మెయిన్స్ కోర్స్ వచ్చేసి మనకి 1500 రూపీస్ 6 months ఉంటుంది. సో ఇందులో మీకు మెయిన్స్కి సంబంధించి అన్నీ కవర్ అవుతాయండి. స్క్రీనింగ్ టెస్ట్ ఇది వదిలేసేయండి. ఫోల్డర్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్ళండి. అందులో ఎస్ఏ రైటింగ్ నేను రీసెంట్గా మళ్ళీ ఒక 2 వేరే కాన్సెప్ట్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఇక్కడ ఒక్కసారి FBO ఎస్ఏ రైటింగ్లో కన్నా వెళ్తే మీకు ఎగ్జాంపుల్ కోసం రోల్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అని ఒక టాపిక్ నేను యాడ్ చేశానండి. ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది అని ఎందుకో నాకు అనిపించింది, అందుకే యాడ్ చేశాను. ఇక్కడ ఒకసారి ఈ ఎస్ఏ రైటింగ్ అన్న మీరు చూస్తే మీకు కంప్లీట్గా అంటే ఎస్ఏ రైటింగ్ ఎలా రాయాలి, మళ్ళీ దాని మీద ఒక సపరేట్ వీడియో కూడా నేను చేస్తాను, ఇంకొక వీడియో. ఇప్పుడు రోల్ ఆఫ్ సిటిజన్స్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్లో ఎయిమ్ ఏంటి, ఓకే, సో వై సిటిజన్ యాక్షన్ మ్యాటర్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సిటిజన్స్ యాక్షన్ ఎందుకు కావాలి, ఓకే, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇవ్వాలి. వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అవన్నీ కూడా రాయాలన్నమాట. రాసిన తర్వాత కేస్ స్టడీస్ ఏమైనా ఉన్నాయా దీని మీద. ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసమే కదా, సో దాని గురించి ఇంట్రడ్యూస్ చేయాలి. కమ్యూనిటీ మ్యాంగ్రోవ్ సో రెస్టోరేషన్ అనేది వచ్చింది, దీని గురించి ఇంట్రడ్యూషన్ ఇవ్వాలి. ఇక్కడ ఒక పై చార్ట్, ఫ్లో చార్ట్ ఇచ్చాను చూడండి నేను. సో ఇండివిజువల్ చాయిసెస్, రెడ్యూస్డ్ కన్సప్షన్ అండ్ వేస్ట్, లోయర్ లోకల్ ఎజంప్షన్స్, పొల్యూషన్స్, ఓకే, అంటే వీటిని ప్రొటెక్ట్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ఇట్లా మీకు చార్ట్స్ ఇచ్చాను కదా, ఇలాంటి ఫిగరిటికలీ మీరు రాయాలి. ఓకేనా? సిటిజన్స్ బిహేవియర్, యాక్టివిషన్, నెక్స్ట్ యాక్టివిజం, ఓకే, వీటి నుంచి లోకల్ NGOs వాళ్ళు ఎలా రెస్పాండ్ అవ్వాలి, తర్వాత గవర్నమెంట్ ఎట్లా రెస్పాండ్ అవ్వాలి. సో ఫస్ట్ సిటిజన్స్ నుంచి రెస్పాన్సిబిలిటీ లోకల్ NGOస్కి ఉంటుంది, తర్వాత గవర్నమెంట్కి ఉంటుంది. సో అట్లా పబ్లిక్ రెస్పాండ్ అవ్వడానికి పబ్లిక్ నుంచి వాళ్ళ పైన ఉన్న ఆఫీసర్స్ ఎవరు, అక్కడి నుంచి గవర్నమెంట్కి ఎలా వెళ్ళాలి, ఇలా స్టెప్ బై స్టెప్ రాయండి. అండ్ పాయింట్స్ ఇంక్లూడ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. వాటి ఛాలెంజెస్ ఏంటి, ఓకే, సోర్సెస్, ఇవన్నీ కూడా. సో ఈ ఇమేజెస్ అన్నీ మీరేం వేయలేరు కానీ రాయాల్సిన అవసరం లేదు. లైక్ పై చార్ట్స్ ఇట్లాంటివి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కి పై చార్ట్ ఒకటి ఉంది మనకి ఇక్కడ, ఓకే, ఇలాంటి పై చార్ట్స్. ఇన్ఫర్మేషన్ కొంచెం కేర్ఫుల్గా ఒకసారి రీడ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఇయర్ బై ఇయర్ మెన్షన్ చేసి పొల్యూషన్ లెవెల్ అనేది ఎలా పెరుగుతుంది ఏంటి, ఇలాంటి గ్రాఫ్స్ కానీ, ఓకే, ఇలాంటి చిన్న చిన్న ఇమేజెస్ కానీ. ఎందుకంటే మీకు పేజీలు ఎక్కువ నింపాలి, 50 మార్క్స్ కదా, మినిమం 1000 words రాయాలి, ఓకే. సో 50 మార్క్స్ కాబట్టి పేజెస్ ఎక్కువ, మనం మొత్తం మ్యాటర్ రాస్తూనే పోవాలి అని అంటే ఒక్కొక్కసారి అంత మ్యాటర్ మనం రాయలేకపోవచ్చు. సో ఇప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ పేజెస్ రావాలి అని అంటే మీరు ఇలాంటి డయాగ్రామ్స్ వేయడం కానీ, ఫ్లో చార్ట్స్ వేయడం కానీ, లేకపోతే గ్రాఫ్స్ వేయడం కానీ, ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, డయాగ్రమెటికలీ ఉంటుంది, ప్లస్ పేజెస్ కూడా ఎక్కువ నింపినట్లు ఉంటుంది అన్నమాట, ఓకే. అండ్ కలర్ పెన్స్ కూడా వాడొచ్చండి. సో కలర్ పెన్స్ వాడచ్చు, అండర్లైన్ అది చేయొచ్చు. ఇంకా చాలామంది ఎస్ఏ రైటింగ్ రాసేటప్పుడు హెడ్డింగ్స్ పెట్టినప్పుడు అండర్లైన్ చేయొచ్చా అంటారు. చేయొచ్చు, హైలైట్ చేయొచ్చు. మీరు ఏదైనా హెడ్డింగ్ పెట్టినప్పుడు ఆ హెడ్డింగ్ని హైలైట్ చేస్తేనే అది హెడ్డింగ్ అని తెలుస్తుంది కదా, లేకపోతే తెలీదు, ఓకేనా. హెడ్డింగ్ పెట్టేసి పేపర్ని లైక్ పేపర్ వేస్ట్ చేయకుండా ఉండాలని చెప్పేసి దాని పక్క నుంచే రాయకుండా హెడ్డింగ్కి కొంచెం కింద నుంచి గ్యాప్ ఇచ్చి కొంచెం ఒక ఫింగర్, ఒక సెంటెన్స్ లాంటిది గ్యాప్ ఇచ్చి కింద నుంచి స్టార్ట్ చేస్తే హెడ్డింగ్ ఏది, దాని ఎక్స్ప్లెనేషన్ ఏది అనేది ఇంకా క్లారిటీగా కనపడుతుంది అనమాట, ఓకేనా. సో అట్లా ఎస్ఏస్ రాయడం ప్రాక్టీస్ చేయండి. అండ్
సో ఇలాంటి వాటిని మనం ఎలా క్రియేట్ చేయాలి, కొంచెం క్రియేటివ్గా థింక్ చేసి, సో ఇక్కడ కూడా నేను ఒక ఇది ఎందుకు పెట్టానంటే జస్ట్ మీకు ఎలాంటివి మీకు ఇన్ఫర్మేషన్ అనేది డయాగ్రమెటికలీ ఎలా రాయాలి ఏంటి మీకు ఒక ఐడియా ఇవ్వడానికి నేను దీన్ని అప్లోడ్ చేశాను మరి రీసెంట్గా. ఓకే, సో ఇలా బాక్సెస్ కానీ ఇలాంటివన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇంకా ఒక 2-3 ఎస్ఏ రైటింగ్స్ నేను రాస్తున్నాను. అవి అయిపోయిన తర్వాత నేను అవి కూడా అప్లోడ్ చేస్తాను. సో 50 మార్క్స్కి సో మినిమం అందరికీ సో 45+ రావాలి అని అంటే రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. రైటింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్, డిస్క్రిప్టివ్ కాబట్టి. సో ఒక 3-4 ఎస్సేస్ని రాసి ప్రాక్టీస్ చేయండి. ఇది ఏంటంటే స్కోర్ ఎక్కువ చేసే ఏరియా అన్నమాట. ఓకే, అదంటే సబ్జెక్ట్ మొత్తం చదివి ఏ క్వశ్చన్ ఇస్తాడో ఆన్సర్ రైటా రాంగ్ అవన్నీ చూడాల్సి ఉంటుంది. ఇది కొంచెం స్కోర్ ఎక్కువ వచ్చే ఏరియా కాబట్టి కొంచెం ఫోకసివ్గా ఉండండి, సరిపోతుంది. ఓకేనా, సో మెయిన్స్ పేపర్లో నేను ఇది అప్లోడ్ చేశాను చూడండి, ఎస్ఏ రైటింగ్ అనేది. ఓకే, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, పైన ఇంగ్లీష్ కింద తెలుగు ఉంటుంది, పక్క పక్కనే ఉంటాయండి. ఓకేనా, ఇది ఎస్ఏ రైటింగ్. అండ్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ 100 మార్క్స్కి, పార్ట్ బి 100 మార్క్స్కి ఉంటుంది. సో పార్ట్ బిలో మళ్ళీ మీకు పీడిఎఫ్స్ అప్లోడ్ చేశాను చూడండి. ఎన్విరాన్మెంట్కి, జనరల్ సైన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అప్లోడ్ చేశాను. జనరల్ సైన్స్లోకి వెళ్తే మీకు బయాలజీ హ్యాండ్ రిటన్ నోట్స్ తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ నోట్స్ కూడా ఉంది. సో మీకు సిలబస్లో ఏ ఏ టాపిక్స్ ఇచ్చారో ఈ నోట్స్ ఏదంటేనండి ఓవరాల్ బయాలజీ. ఓకే, మీరు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సరిపోతుంది. ఇది చాలా కాంప్రహెన్సివ్ క్లాస్ నోట్స్ అండి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కవర్ చేసిన టాపిక్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏంటి అని అంటే మీకు సిలబస్ ముందు పెట్టుకొని, సో సిలబస్లో ఏ టాపిక్స్ అయితే ఇచ్చారు, నేను ఆల్రెడీ మీరు సిలబస్ చదవాల్సిన అవసరం ఏం లేదు, ఇక్కడ ఇచ్చేసాను. లివింగ్ వరల్డ్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, మళ్ళీ సబ్ టాపిక్స్, న్యూట్రిషన్, డైజెషన్ సిస్టమ్, రెస్పిరేషన్, ఇవి ఉన్నాయి కదా. వీటికి సంబంధించి ఈ నోట్స్కి వెళ్తే మీకు నోట్స్ వచ్చేస్తుంది. ఓకే, తెలుగు మీడియం అయ్యే వాళ్ళు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నోట్స్ వస్తుంది. ట్రాన్స్పిరేషన్, ఎక్స్క్రీషన్, రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటరీ, ఎన్విరాన్మెంట్కి సంబంధించిన నోట్స్ కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేసేసాను. కింద ఉంటాయి చూడండి పీడిఎఫ్స్ మీకు. ఓకే, సో ఒకసారి పీడిఎఫ్స్ మీరు చూస్తే అర్థమవుతుంది. తర్వాత వచ్చి మీకేంటంటే ఇక్కడ కొన్ని స్కీమ్స్ ఇచ్చానండి. ఏపీ సంబంధించి కొన్ని స్కీమ్స్ ఇచ్చాను. ఇక్కడ అనుకుంటా. ఓకే, ఒక ఫోల్డర్లో ఏపీ రీసెంట్ ఫారెస్ట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో అవి నేను మీకు ఫోల్డర్ ఇచ్చాను, అది ఒకసారి చూడండి. ఓకే, ఇంకా దాని తర్వాత మనకి FBO ఓన్లీ పేపర్ 2. ఓకే, చాలామంది ఓన్లీ పేపర్ 2నే తీసుకుంటున్నారు కదా. సో మెయిన్స్ తర్వాత ఓన్లీ పేపర్ 2 కోర్స్ ఇది. ఓకే, పేపర్ 2 సపరేట్ ఉంది, అట్ ది సేమ్ టైమ్ ఓన్లీ జనరల్ సైన్స్ కూడా సపరేట్ ఉంది. జనరల్ సైన్స్ సపరేట్ 699 రూపీస్. ఇది యాక్చువల్లీ దివాళీ ఆఫర్ ఇచ్చాను, నేను మళ్ళీ చేంజ్ చేయలేదు, అది అలాగే ఉంచేసాను. సో ఆఫర్లోనే ఉంది. సో మీకు మంచి కంటెంట్ సైన్స్ మీద ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇంకా ఓన్లీ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఓన్లీ ఎన్విరాన్మెంట్ కోర్స్ కూడా ఇక్కడ ఉందండి. ఓకే, ఇది ఎంత ఎన్విరాన్మెంట్ కోర్సు, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, ఇవన్నీ పీడిఎఫ్స్. అండ్ ఎకాలజీ ఇంకా కొన్ని టాపిక్స్ కవర్ చేయాలి, చేసేస్తాను. ఓకే, ఇవన్నీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కోర్స్ కూడా సపరేట్ ఉంటుంది. ఇంకా టెస్ట్ సిరీస్. ఓకే, సో పేపర్ 2 మీకు ఏంటంటే జిఎస్ ఈజ్ కామన్ అండి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, మ్యాథ్స్ కానీ లేకపోతే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కానీ సైన్స్ కొంచెం టఫ్ అని అనుకుంటారు. కానీ FBO ఎగ్జామ్లో మీకు సైన్స్ అనేది అంటే పేపర్ 2 బాగా మేజర్ స్కోరింగ్ ఏరియా పేపర్ 2నే. ఓకేనా, పేపర్ 2లో ఎక్కువ ఫ్యాక్ట్స్ వస్తాయి మీకు. ఇప్పుడు సైన్స్లో ఏంటంటే లైక్ క్రియేటివిటీ ఉండదు. ఇప్పుడు డైజెషన్ సిస్టమ్ని కొత్తగా ఏం క్రియేట్ చేస్తాడు?
ఓకే, రెస్పిరేషన్లో క్రియేషన్ ఏముంటుంది? నువ్వు ఎటు మార్చి ఎటు చెప్పినా నాలో రెస్పిరేషన్ ఏమవుతుంది, నీలో రెస్పిరేషన్ ఏమవుతుంది, అది ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్. అందులో క్వశ్చన్లో క్రియేటివిటీ అంటే కొంచెం క్వశ్చన్ టైప్ మారుస్తాడు. లైక్ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ కానీ, స్టేట్మెంట్ టైప్ కానీ, ఇట్లా టైప్ వేరే ఉంటుంది. కానీ అందులో కష్టంగా అడిగడానికి ఏం ఉండదు. నేనేదో సైన్స్ టీచర్ని కాబట్టి మీకు అట్లనే అనిపిస్తుంది మేడం, మాకు అసలు ఆ వర్డ్స్ గుర్తుండట్లేదు. నో, ఇప్పుడు ఒక్కసారి క్లాసెస్ వినండి. అంటే నేను నా గురించి పొగుడుకోవడం అని కాదు, సో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా. సో బయాలజీ క్లాసెస్ అంటే ఇందులో సైన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో విత్ హెచ్డి వీడియో ప్రజెంటేషన్తో సహా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒక్కసారి విన్నారంటే అది ఎనఫ్. మీరు అంత కష్టపడి మళ్ళీ 2-3 సార్లు వినాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా అండర్స్టాండబుల్గా ఫ్రెషర్కి కూడా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మీకు ఒక వీడియో ఇంకా ఎవరైనా తీసుకోకపోతే సైన్స్కి సంబంధించి ఒక వీడియో అన్లాక్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకా టెస్ట్ సిరీస్ కూడా అదే బేస్డ్ ఉంటాయి. ఆ పేపర్ 2 సైన్స్ మొత్తం చదివేసి, ఎందుకంటే నేను పేపర్ 2ని ఎందుకు ఇంత చెప్తున్నానంటే అది అందులో మేజర్గా నా సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను ఎలా చెప్పాను ఏంటి అని నాకు తెలుసు కాబట్టి నేను అలా చెప్తున్నాను. ఓకే, అండ్ మీకు ఇదివరకు యూట్యూబ్లో ఎన్విరాన్మెంట్ మీద కూడా కొన్ని పీవైక్యూస్ చేశాను. మీకు తెలుసో లేదో, మీరు కంపేర్ చేశారో లేదో, ప్రిలిమ్స్లో యాజ్ ఇట్ ఈస్, స్క్రీనింగ్ టెస్ట్లో యాజ్ ఇట్ ఈస్ చాలా క్వశ్చన్స్ అనేవి అలాగే దిగిపోయాయి. వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి చాలా సింపుల్ అడిగాడు, చాలా సింపుల్. ఇక నా స్టూడెంట్స్ చాలామంది చెప్పారు, వితౌట్ ప్రిపరేషన్ కూడా మేము వెళ్ళి FBO క్వాలిఫై అయిపోయాము, 70 మార్క్స్ వచ్చాయి, 75 వచ్చాయి. అంటే క్వశ్చన్ పేపర్ అనేది చాలా మోడరేట్గా ఉంది అక్కడ. ఓకే, బట్ మెయిన్స్ కూడా అలాగే ఉంటుంది అని అనుకోమాకండి. ఎందుకంటే మెయిన్స్ ఇది జాబ్ సెలెక్టెడ్ పార్ట్ ఇది. ఓకే, ఇందులో నీకు స్కోర్ని బేస్ చేసుకొని నీకు జాబ్ వస్తుందా లేదా డిసైడ్ అవుతుంది కాబట్టి. సో ప్రిలిమ్స్తో కంపేర్ చేస్తే మెయిన్స్ అనేది కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. సో ప్రిలిమ్స్ ఎలా చదివారో అది ఇంకా అయిపోయింది కాబట్టి వదిలేసేస్తే మెయిన్స్కి కొంచెం ఫోకస్ వేరే ఉండాలి. ఓకేనా, సో అలా చూడండి. ఇంకా టెస్ట్ సిరీస్ మీకు చాలా యూజ్ అవుతాయి. 2 డేస్లో అవి కూడా అప్లోడ్ అయిపోతాయి. ఓకేనా, ఎస్, దట్స్ ఇట్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా మెసేజ్ చేయండి. సో చాలా కాల్స్ వస్తున్నాయి, సో రెస్పాండ్ అవుతున్నాను. ఇంకా ఏమైనా సబ్జెక్ట్ గురించి కానీ టెస్ట్ సిరీస్ మీద కానీ ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేయండి. ఓకే, సో ఎనీవేస్, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.